పత్తి విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దళారుల ఎత్తుగడలు మాత్రం ఆగట్లేదు. రైతులను నమ్మబలికి తక్కువ ధరకు కొన్న పత్తిని అదే రైతుల పేరున సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే కొత్త రకం దందా వెలుగు చూస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ వ్యవహారం బహిరంగంగా సాగుతోందని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో పత్తి రైతులకు అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. తుపాన్తో తీవ్ర నష్టం చూసిన రైతులకి దళారుల చేతిలో మోసం కోలుకోకుండా చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందకుండా దళారులు కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. సీసీఐ పత్తి జిన్నింగ్ మిల్లుల వద్ద ఇటీవల వాహనాల్లో పత్తి దిగుమతి చేసుకుంటున్నారు. సాధారణంగా ఉదయం 9 గంటల తర్వాతే కొనుగోలు ప్రారంభం కావాల్సిన చోట వేకువజామునే పత్తి దిగుమతి జరగడం రైతులకు అనుమానాలు కలిగించింది. స్లాట్ బుకింగ్ పద్ధతితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ మొబైల్స్ లేకపోవడం ఓటీపీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఓటీపీ 1 నిమిషంలోపే గడువు ఉండడంతో స్లాట్ బుక్ చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తోంది. దీనితో 7 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకరానికి 7 క్వింటాల కొనుగోలు చేయడం కాకుండా 12 క్వింటాలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలతో తడిసిన పత్తిని సీసీఐ నిర్వాహకులు కొనుగోలు చేయకుండా పంపిస్తున్నారు. తడిసిన పత్తిని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత పరిమాణానికి వస్తే ఈసారి వర్షాలు పడ్డాయి, అధిక వర్షాలు పడడం దిగుబడి కూడా కొంచెం అటు ఇటు ఉంది. ప్రతి రైతుల దగ్గర మొబైల్ ఫోను ఈ రోజుల్లో టచ్ ఫోను కొంతమంది దగ్గర అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళ కాడ చిన్న డబ్బా ఫోన్ ఉంటుంది. ఇక అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ మధ్య వ్యవస్థ దళారీ వ్యవస్థకి ఎక్కువ అయిపోతుంది. ఆ రైతుకి ఆనించిడికి వేసుకొచ్చే బదులు ఏమో ఒకటి అమ్ముకుందాం పడరా అనే ఆలోచనకు వస్తుండు. కాబట్టి ఇదంతా ఈ స్లాట్ విధానాన్ని 24 అవర్స్ పెడితే వచ్చినంత వరకన్నా కొంతమందికి తొందరగా అవకాశం కలిగించి డే బై డే వెళ్ళిపోతుంటుంది. కానీ 1 నిమిషాన్ని పెట్టి అలా ఇప్పుడు అంతేందుకు నేనే ఒక 20 ఎకరాలు వేసిన పొద్దున్న నుంచి నేను డ్యూటీలో ఉండి కూడా ఇగో సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చున్నా. ఒక సెకండ్లో ఎగిరిపోయింది. ఏంది పరిస్థితి మరి? అలాంటప్పుడు సీసీఐ అధికారులు దాని మీద తక్షణమే స్పందన చేసి రైతులకు మేలు చేయగలగాలని కోరుతున్నాను. రైతుని 2 ఎకరాలు పత్తి వేసిన మాకు ఎకరానికి 10 కాడికి వచ్చింది. వాళ్ళు ఎకరానికి 7 కాడు పెట్టిండు. కథం పత్తి ఏడ అమ్ముకోవాలి మేము? స్పాట్ బుకింగ్ అన్నాడు.